నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేద్దామంటే అడుగడుగునా మీరు హెచ్ఎస్సి విషయంలో క్రియేట్ చేసి నెమళ్ళు జింకళ్ళు పెడతారు జేసీబీ ముందల. తర్వాత హైదరాబాద్ మొత్తానికే కూలిపోయింది కదా, నాశనం అయిపోయింది అన్నట్టు స్పీచ్లు ఇస్తారు, చెప్పిస్తారు. అంతా మీ ఇష్టమేనా? టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా అంటే నేను అనకూడదు కానీ చాలా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, చాలా సోషల్ మీడియా ద్వారా నానా రకాల ఇబ్బందులు గత ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఆయన మేము ఏం పని చేయాలని ప్రజలలో పేరు తెచ్చుకున్నాం. మా సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయినాం. ఏదైతే మా మేనిఫెస్టోలో మేము ఏమేమి పెట్టినామో, ఏమేమి చేస్తున్నామో దానికన్నా ఎక్కువ చేస్తాం. మీరు ఒప్పుకున్న పథకాలు చేయలేకపోతున్నారు. మీరు సరే ఇంకోటి నేనేమన్నా ఇప్పటికీ సంవత్సరంన్నర గడుస్తుందండి, ఎక్కడ కూడా ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ లేదు. తర్వాత ఈయనకు కింద క్యాబినెట్ సహకారం లేదు, ఆఫీసర్లు ఒక పని మా మాట వింటలేరు, ఈయనకు అడ్మినిస్ట్రేషన్ పవరు లేదు. అయితే నేనేమంటానంటే ఈయన సంబంధించిన అన్నదమ్ములు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, తర్వాత ఈయనకు సోకాళ్ళు ఏదైతే టీం ఉందో హైదరాబాద్లో ఉన్న ఎక్కడెక్కడ లిటిగేషన్ ల్యాండ్ పెట్టుకొని డబ్బులు సంపాదించి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్లు బెదిరించి డబ్బులు తీసుకొని ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఆయన కుర్చీ కాపాడుకునే పని తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసిండ్రు, నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాటలు అమలు చేయాలి, నేను ఇంత కొంచెం కాస్త కోసం పేరు తెచ్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడాలనుకునే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడు ఆయన కూడా. ఇవాళ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేది లేదు. ఈ లోపే నేను సంపాదించుకోవాలనే ఆలోచనకు వచ్చి హైదరాబాద్ లో ఎక్కడ కూడా రెవెన్యూ పని కావాలంటే ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు? పర్సెంటేజ్ అండి, ఒక 25%, 50% తీసుకొని పనులు చేస్తామని ఒకటి. లేకపోతే అక్కడ ఎవరికైనా జెన్యూన్ ఉంటే ఆ పనులు ఆఫ్ చేస్తున్నారు, అధికారులు బెదిరిస్తున్నారు. మీకు తెలుసా? పక్క నేను ఆధారం మీకు ఇస్తా అండి. ఇక్కడ 100% ఇస్తా ఆధారాలు. కాంగ్రెస్ లో అవినీతి జరుగుతుంది, 100% అవినీతి అవుతుందండి. ఎక్కడ కూడా ఇవాళ నేనేమంటానంటే ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ లో వెంచర్ల పర్మిషన్లు రావట్లేదు. తర్వాత ఎక్కడైతే లిటిగేషన్ ల్యాండ్స్ మేము చేస్తామని చెప్పి సో ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులంతా 30%, 50% అని చెప్పి చాలా మంది బిల్డర్లను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. నేనేమంటానంటే సరే ఈ సమాజానికి తెలుసు, చేసే వాళ్ళకి తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తా. అంటే నేనేమంటానంటే ఈ పని కాదు, మిమ్మల్ని చేసింది ఏంటంటే దోచుకోవడానికి కాదు. ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు గెలిపించింది. నువ్వు ఏమి చేస్తాను? ప్రజలను మెప్పు పొందే పని, ప్రజలకు సేవ చేయడానికి పని చేయక ఇవాళ హైడ్రా ఎందుకు పెట్టారు? మీ పక్క నియోజకవర్గం కడియం శ్రీహరి గారు అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ లకు పోయినా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ హయాంలో మొత్తం అవినీతి జరిగిందని అంటే 10 సంవత్సరాలు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే చెప్తున్నటువంటి మాట. కడియం శ్రీహరి అనే వ్యక్తి నమ్మక ద్రోహి. ఆయనే తన కూతుర్ని ఎంపీ చేసుకోవడానికే కాంగ్రెస్ పార్టీలోకి పోయిండండి. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు అవుతాడు. ఈ పార్టీలోకి వెళ్ళి బయటకు పోయినాక ఇప్పుడు కేసీఆర్ దయమవుతాడు. ఆయన నేనేమంటున్నానంటే కడియం శ్రీహరి అనేది నీతిపరుడు, నిజాయితీపరుడు, తనకు తాను డబ్బా కొట్టుకునే వ్యక్తి. ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఒక బీఫామ్ అనౌన్స్ చేసినాక, ఇక్కడ రావాల్సిన అన్ని తీసుకొని ఒక దొంగ లెక్క పార్టీని మారి మేమందరం కార్యకర్తలందరం కష్టపడి గెలిపిస్తే ఎమ్మెల్యే అయి మా పార్టీని, మా శేషంగన్పూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తలని మోసం చేసి వెళ్ళిపోయిన దొంగ కడియం శ్రీహరి. కడియం శ్రీహరి ఫేర్ కాదు. ఎన్నికలు వస్తే బ్రహ్మాండంగా గెలుస్తా అంటున్నాను, గత మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుందంట. కడియం శ్రీహరి గారు నేను సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఎక్కడ ఉండే పాట అక్కడ పాడతాడు. ఇదే రేవంత్ రెడ్డిని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంకొక 6 నెలల ప్రభుత్వం కూలిపోతుంది, ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ కాబోతుండని గట్టిగా మాట్లాడాడు మీడియా ముందు. మరి ఎంపీ ఎలక్షన్స్ అనౌన్స్ కాగానే ఆల్రెడీ ముందే మాట్లాడుకొని ప్లాన్ ప్రకారము టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మోసం చేసి పార్టీ వేయలేడు. అది బాధ. సరే పార్టీలోనే చాలా మంది ఇప్పటికి బ్రహ్మాండంగా గెలుస్తారంట, కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు రాజీనామా ఇప్పుడు చేయమంటే రెడీ ఉండంట. బ్రదర్ నేనేమంటున్నా, రేపు బై ఎలక్షన్ వస్తావు, నువ్వు చూస్తావు, వస్తుందా? 100% బై ఎలక్షన్ వస్తుంది. కడియం శ్రీహరిని చిత్తుగా ఓడగొట్టడం ఖాయం. టిఆర్ఎస్ క్యాండిడేట్, ఆడ టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా బ్రహ్మాండ మెజార్టీతో గెలిపియడం,
అంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, కడియం శ్రీయర్కి బుద్ధి చెప్పాలని చెప్పి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలను ఇప్పుడు కడియం శ్రీయర్ గారు ఒక అభివృద్ధి కోసం పోయినాడు. స్టేషన్ గన్పూర్కు కొత్తగా తీసుకొచ్చిన అభివృద్ధి ఏంటి, ఆయన చేసింది ఏంటి? 16 నెలలు ఏం చేయలేదు. ఏమి ఒక్క నయా పైసా పని చేయలేదు, నయా పైసా పని చేయలేదు. ఆయన నేనేమంటానంటే మొత్తం అభివృద్ధి నేనే చేసినట్టాడు. ఆయన అభివృద్ధి కాదు, వాళ్ళు కడియం శ్రీయర్ గారికి నేనేమంటానంటే కేసీఆర్ గారు చాలా గొప్ప అవకాశాలు ఇచ్చిండండి. ఇలా నేను ఆయన ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, తర్వాత రాజయ్య గారిని కాదని చెప్పి బిడ్డకు ఎంపీ సీటు కూడా అనౌన్స్ చేసిండు. కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కడియం శ్రీయర్ గారికి? టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది? నీకు ఏమన్యాయం చేసింది? నువ్వు అన్ని ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ దేవుడు అని చెప్పి నువ్వు మళ్ళా కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు. అదంతా నేనేమంటానంటే రేపు వరంగల్ ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది, 100% బై ఎలక్షన్ వస్తుంది. బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ 100% గెలుస్తుంది, డౌటే లేదు. నీకు నేనేమన్నా, నాకు చిన్న డౌట్ లేదు, తెలంగాణ నీకేమైనా డౌట్ ఉండొచ్చు. సరే, ఎందుకంటే నువ్వు కొంచెం కాంగ్రెస్ ఫేవర్ ఉన్నట్టున్నావు. ఉన్న విషయాలు చెప్తున్నా నేను, ఉన్న విషయాలు అడుగుతున్నా నేను. ఇప్పుడు నేనేమంటానంటే అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. నువ్వు